ఈరోజు పొద్దున్నే 4:30కి లేద్దామని రాత్రి అలారం పెట్టుకున్నాను. కానీ పొద్దున్నే 4:30కి లేవలేకపోయాను. 5:30కి లేచాను. 5:30కి లేచి 5:30కి లేచి స్నానం చేశాను. ఈరోజు ఫిఫ్త్ డే కాబట్టి 5వ రోజు స్నానం చేశాను. 5వ రోజు స్నానం ఎప్పుడు తెల్లవారుజామునే సూర్యోదయం రాకముందే చేయాలి. లేకపోతే గోవులు నీళ్లు తాగమని మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది. అందుకని నేను తొందరగా చేయడానికే రోజు ఎప్పుడు తొందరగానే చేస్తాను. ఈరోజు పొద్దున్నే లేవలేక 5:30 అయింది. అయినా సరే తొందరగానే సూర్యోదయం అవ్వకముందే చేశాను. ఈరోజు ఏంటో చూస్తే వంటింట్లో వాసన వస్తుంది, పువ్వుల వాసన. ఏంటో చూస్తే పువ్వుల నిండా ఫోటోల నిండా దండలేశారు. పొద్దున్నే మా హస్బెండ్ వేసినట్టున్నారు. ఆయనకి పొద్దున్నే 4కి డ్యూటీ. ఆయన పొద్దున్నే 4కి డ్యూటీ అంటే 2కి లేస్తారు. ఆయన 2కి లేచి 4కల్లా 3:30కల్లా వెళ్ళిపోతారు. ఆయన ఓపిక చాలా మెచ్చుకోవచ్చు. ఈ చలికాలం అసలే మెలకువ రావట్లేదు. 4:30 అయినా నాకు మెలకువ రాలేదు ఈరోజు. అయినా చేసేది ఏముందిలే అని పడుకున్నాను. ఈరోజు మా పిల్లలకి ఎలాగో సెలవు కాబట్టి సరేలే ఇంకా చేసేది ఏం లేదులే అని అనుకున్నాను. ఈరోజు ఇంటి నిండా బోల్డు పని ఉంది. ఆ వంటిల్లు కడుక్కోవాలి, ఆ గది శుభ్రం చేసుకోవాలి. నేను 3 రోజులు ఇంట్లో లేకపోతే ఇల్లంతా ఎలా పడితే అలా ఉంటుంది. పొద్దున్నే కాఫీ కోసమని పాలు పెట్టుకున్నాను. నేను ఫిల్టర్ కాఫీయే తాగుతాను. నిన్న వేసిన డికాషన్ ఉంది, అదే ఫిల్టర్ కాఫీ అదే కలుపుకున్నాను. కానీ నిన్న వేసిన డికాషన్ అయినా బాగానే ఉంటుంది. మా ఇల్లు చూడండి, ఇదంతా ఓపెన్ ప్లేస్. ఇక్కడ మాది పైన అపార్ట్మెంట్లో పైన పెంట్ హౌస్ అన్నమాట. అందుకే మొత్తం ఓపెన్ ప్లేస్ వచ్చింది. ఎండైనా వానైనా మాకు ఇట్టే తెలిసిపోతుంది. కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, ఒక్క లైక్ ఇవ్వండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా మార్నింగ్ రొటీన్. కాఫీ అయితే చాలా బాగుంది, సూపర్. బాయ్.